భజయించు హస్తములు హస్తములు అచ్యుతు గోరి మొక్కు దచ్చిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరి నుతిల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు భో భువిన్. పరీక్షణ్ మహారాజు శుకయోగీంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాడు. స్వామి, వీర్యాణ్యనంత వీర్యస్య శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. పరమాత్మ యొక్క ఇంకా ఇతరమైన విలాసాలు లీలలు వినిపించమని, సావధానంగా వినటానికి ఆతురతతో ఉన్నానని విష్ణురాతుడైన పరీక్షిత్ అడగ్గా శుకయోగీంద్రుడు చెబుతున్నారు. శ్రీకృష్ణస్వామికి బాల్య స్నేహితుడు ఒక బ్రాహ్మణుడున్నాడు. సర్వదా భగవంతుని యందు లగ్నమైన హృదయం కలవాడు. ఇంద్రియార్థముల యందు బాహ్య విషయముల యందు విరక్తుడైనవాడు. పరమమైనటువంటి శుద్ధమైన ప్రవర్తనతో ఉన్న బ్రహ్మవిత్తముడు. వచ్చిన దానితో దొరికిన దానితో గృహస్థాశ్రమం వివాహమైన వాడే వామాక్షి భార్య కాలం గడుపుతున్నాడు. ఇక్కడే కొంచెం లోకంలో చెప్పుకునేది భాగవతానికి వ్యత్యాసం. గంపెడు మంది పిల్లలున్నట్టు దరిద్రంతో కొట్టులాడుతున్నట్లు కుచేలుణ్ణి వర్ణిస్తారు. దీనికి స్థానం ఇచ్చింది భాగవతం తెరిగించినటువంటి పోతన శిష్యుడు. కాని మూలంలో ఎక్కడా ఆయనకు సంతానం మాటే చెప్పలేదు. దారిద్ర్యం మాత్రం ఉన్నది. ఏమీ సంపాదించడు, వచ్చిన దానితో నడిపేవాడు. పతివ్రత పతిం ప్రాగం రాయత వదనేన సా దారిద్ర్యాత్సీదమానాస వేపమాన అభిగమ్య చ. దరిద్రంతో బాధపడుతున్న ఆ తల్లి వణికిపోతూ చాలా ఒకసారి మాట్లాడి, స్వామి, సాక్షాత్ శ్రియపతి తే సఖా. తమకు స్నేహితుడు గదా లక్ష్మీపతి రమారమణుడు. బ్రహ్మణ్య శరణ్య భగవాన్ సాత్వతాంపతి, భక్తులను అనుగ్రహించేవాడు. ఒక్కసారి ఆయనను వీరు వెళ్ళి దర్శిస్తే ఇవ్వకపోతాడా? బాలసకుడైన పద్మపత్ర నేతృగాననేగి దారిద్ర్యాంధకార మగ్గులమైన మమును ధరింపుము, హరి కృపాకటాక్ష విభూతి వడసిరమ్ము. ధనమివ్వకపోతాడా స్వామి? కలలోనంతను మున్నెరుంగని మహాకష్టత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునం నిజ పదబ్జాతంబులు లంబులో తలపన్ అంతన మెచ్చి ఆర్తిగరుడై తన్నైననిచ్చున్ నిశ్చల భక్తిన్ భజయించు వారికి ఇడడే సంపద్విశేషోత్తముల్. తనను తానిచ్చుకునేవాడు, ఆత్మమునే దానం చేసుకునేవాడు. అట్టి పరమాత్మ అర్థభోగాలు ఇవ్వడా స్వామి అని ఒకటికి 2 సార్లు మెల్లగా సమయాన్ని చూచి చెప్పడం మొదలుపెట్టిందా వామాక్షి అనే భార్య. ప్రార్థితో మృదు అన్నారు, మెత్తగా. ఆయన విన్నాడు, అనుకున్నాడు, అయముకి పరమోలాభ ఉత్తమ శ్లోక దర్శనం. ధనం మాట ఎలా ఉన్నా మా ఆవిడ ప్రేరణతోనైనా ఒక్కసారి లీలా మనోహర దివ్య లావణ్య ధాముడైన శ్రీకృష్ణ స్వామిని చూచి రావచ్చుగా, ఇదొక లాభమేగా నాకు అనుకున్నాడు. నీవు చెప్పిన ఎట్లు నీరజా నేత్రు పాద పద్మంబులాశ్రయింపగదనుట పరమ శోభనము. ఆ చక్రపాణికి పుడుగాని ఏమైనా గుంపోవగలదే మనకు. రాజానం దైవతం గురుం రిక్తహస్తేన నోపేయాత్. వట్టి చేతులతో దైవము గురువు రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఏమైనా ఉన్నదా అన్నాడు. ఏముంది వారింట్లో పాపం. లేదనరు ఉత్తమమైన పతివ్రతలు, ఇల్లాలు, మానధనం కలవారు.
వెంటనే వెళ్లి దొడ్డి వాకిటి నుంచి 4 బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి యాచిస్తే, ఇక్కడ అప్పు తీసుకెళ్తే మళ్ళీ తీర్చేవారైనప్పుడు ఏమైనా ఇస్తారు, ఇది తీర్చే బాపత కాదని తెలుసుకొని తలా ఓ గుప్పెడు అటుకునిచ్చారు. పాపం ఎందుకు పనికిరానివి కదా, అవే తీసుకోవచ్చి ఈయన ఉత్తరీయానికి అన్నీ చినుగులేనాయి. ఎలాగో మొత్తానికి ఓ చినుగు లేకుండా చూచి, యాచిత్వా చతురో ముష్టిన్ విప్రాన్ పృథుకతండులాన్ చేలఖండే నతాన్ బద్ధ్వా పత్రే ప్రాదాతు ఉపాయనం. నీ స్నేహితునికి ఈ కానుక ఇవ్వమన్నది. తీసుకున్నాడు. ద్వారకా నగరానికి బయలుదేరాడు. 3 గుల్మములు 3 ప్రాకారాలు కక్షలు దాటాడు. ఈ బక్క చిక్కిన బ్రాహ్మణుడు అగమ్య అంధక వృష్టీనాం గృహేషు అచ్యుత ధర్మిణాం 16,008 మేడలాయ వరుసగా. ఈయనకి ఏ మేడలో ఎవరున్నారో ఏం తెలుసు, ఏదో ఒక మేడలోకి దూరాడు. అది ఆయన అదృష్టం. శుద్ధ సత్వ స్వభావుడు గనక సాక్షాత్ అది శ్రీయపతి రమారమణుడు సేవించేటువంటి లక్ష్మీదేవి రుక్మిణీదేవి యొక్క ఇల్లయింది. అక్కడికి వెళ్ళాడు. తం విలోక్య అచ్యుతో దూరాత్ ప్రియా పర్యంకమాస్థిత సహసా ఉత్థాయ చ అభ్యేత్య దోర్భ్యాం పర్యగ్రహీన్ ముదా. ప్రియురాలితో హంసతూలికా తల్పం మీద కూర్చున్న స్వామి చప్పున లేచారు. ఎంత ఆనందం! స్నేహితుడు మహానుభావుడు వచ్చాడని ఎదురుగా వచ్చి బిగియార కౌగలించుకున్నారు. కౌగలించుకోవడం కాదండి, పరమసాత్వికుడైన బ్రాహ్మణుడు ఆయన్ని కౌగలించుకున్నప్పుడు స్వామికి ఆనంద బాష్పాలు పడ్డయిట ఆయన వీపు మీద. బిందూన్ నేత్రాభ్యాం పుష్కరేక్షణ అత ఉపవేశ్య పర్యంకే స్వయం సఖ్యు సమర్గణం ఉపకృత్య అవనిర్జ్య పాదౌ పాదావనేజనీ అగ్రహీత్ శిరసారాజన్. ఆ బ్రాహ్మణుణ్ణి కుచేలుణ్ణి ఆసనం మీద కూర్చోబెట్టి, అతని పేరు సుదాము, ఎప్పుడూ చిరిగిన బట్టలు కట్టేవాడు గనక కుచ్చిత చేరుడు కుచేలుడు అని బిరుదుగా వచ్చింది ఆయనకి. స్వామి ఆ కుచేలుణ్ణి కూర్చోబెట్టి ఆయన పాదములు స్వయంగా పళ్ళెరంలో కడిగి తన పాదోదకాన్ని సమస్త దేవతలు ధరించినట్లుగా తాను ఆ ఉదకాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవితో కూడా. ధూపై సురభిభి చందన అగరు కుంకుమై మిత్రము దీపావళిభిర్ముదా. చందనం పూశాడు, పన్నీరు చల్లాడు, సెంటు రాచాడు, పుష్పమాలికలు వేశాడు, ఆయన్ను పూజించాడు. హరిపద తీర్థ సేవాపరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములు ఆ పరమేశ్వరునెరుగా నాకు పలుకు మునీంద్ర. ఎంత వైభవం అయ్యా ఆయన అదృష్టం! పరమాత్మ కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాచాడా? చెప్పమన్నాడు పరీక్షిన్ మహారాజు. ఎలా ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు? పరమదీనుడు. కుచేలం మలినం క్షామం ద్విజము ధమని సంతతం. ఒంటి నిండా మాంసము కండరాలేం లేవుట, ఎముకలు పురికొసల్లాగా నరాలు మాత్రం కనపడుతున్నాయిట. ధమని సంతతం దేవీ పర్యచరద్వైష్మీ చామరవ్యజనేన చ. వింజామర బట్టి విసిరింది ఆ జగన్మాత, సర్వలోక ఐశ్వర్యవంతురాలు మహాలక్ష్మి. స్వామి సేవ చేశారు ఆ బ్రాహ్మణునికి. ఆశ్చర్యపడ్డారు అంతఃపురవాసులు, స్త్రీలు, పురుషులందరూ కూడా. ఇటువంటి మహానుభావుని అదృష్టం ఏమని చెప్పాలి? ఏమి తపంబు చేసేనొకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునం వసింపచేయుచున్నాడు.
ఈ మహనీయ మూర్తి గనయే ముని పుంకములెంత వారలు. ఈయన భాగ్యం ఎంత భాగ్యము! ఇటువంటి మహానుభావుడు ఎవరు? మహర్షులకు కూడా ఇది దొరకదే. ఈ బీద బ్రాహ్మణుడు, నల్లటి శరీరం, మలిన శరీరం, బక్క చిక్కినవాడు, దరిద్రుడు. ఆహా, ఏమి తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు కూర్చొని స్వామి మాట్లాడుతున్నారు. అయినా కుచేలా, బాల్య స్నేహితులు ఎంత కాలానికి కనపడ్డావయ్యా? అపి బ్రహ్మన్ గురుకులద్భవత లబ్ధ దక్షిణ సమావర్తేన ధర్మజ్ఞ భార్యా ఊఢా సదృశీ నవా. గురుకులం నుంచి వచ్చిన తరువాత మరల కలవలేదు మనం. ఈ సమాన స్వభావం కలిగిన ఇల్లాలని వివాహం చేసుకున్నావా? అవునులే, అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడూ నీ చిత్తం గృహకృత్యాలలో బంధింపబడదు. ప్రాయో గృహేషు తే చిత్తం న కామ విహితం తదా నైవ అతి ప్రియసే విద్వంధనేషు విదితం హిమే. నాడుగాని నేడుగాని ఎప్పుడూ విషయముల యందు నీ చిత్తం ఉండదు. ధనమును కోరదు మనస్సు. సాత్వికుడు, పరమత్యాగివి. అవునవును. కేచితు కుర్వంతి కర్మాణి కామై రహత చేతసః చజంతః ప్రకృతిర్దైవీ యథాగము లోక సంగ్రహం. నేను గనక సుఖదుఖాలు లేకపోయినా, కావలసిందంటూ లేకపోయినా, ప్రపంచ వ్యవహారం కోసం నేను పనులు చేస్తున్నట్టు కనపడ్డట్టుగా కొంతమంది జ్ఞానులు, వివేకులు కోరికలతో కొట్టబడక, తాదాత్మ్యం పొందక, భోగముల యందు ఆసక్తి చెందక ఆ స్వభావ సిద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు జగత్తులో. గురుకులమందు మనం జరిపిన నివాసం నీకు గుర్తేనా బ్రాహ్మణోత్తమ? ద్విజో విజ్ఞాయ విజ్ఞేయము తమసః పరమశ్రుతే. పరమాత్మ ఇక్కడ భగవదనుగ్రహం గొప్పదా, గురువనుగ్రహం గొప్పదా అని. గురవు రుష్టే న కశ్చన శివే రుష్టే గురుస్త్రాత. పరమాత్మ కోపించిన గురువు రక్షిస్తాడు. గురువు యొక్క కోపం కలిగినప్పుడు రక్షించేవాడు జగత్తులో లేడు. ఉకారస్త్వంధకార స్యాత్ రుకారస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, అజ్ఞానం. రు అంటే తేజస్సు, సూర్యుడు. అంధకారాన్ని పోటాపంచలు చేసి జ్ఞానాన్నిచ్చే, వెలుగునిచ్చేవాడు గురువు అన్నమాట. అందుకనే మానవుడై పుట్టినవాడు గురుకులంలో చక్కగా సంస్కరింపబడి ఆద్య అంగయత్ర ఆశ్రమిణాం. మొదటి గురువు ఎవరు? తండ్రి, శరీరం ఇచ్చినవాడు. రెండవ గురువు ఉపనయన విద్యాదులు చెప్పినవాడు. జ్ఞానం, లోకం, ప్రపంచం, ధర్మం చూపించినవాడు. యథాగము జ్ఞానదో గురువు నను బ్రహ్మన్ కోవిదా వర్ణాశ్రమవతాభిగాయేమయా గురుణా వాచ తరంత్యంజో భవార్ణవం. జ్ఞానోపదేశం చేసేవాడు, మార్గమును చూపించేవాడు, చక్కగా విజ్ఞానాన్ని బోధించేవాడు. యథాహం, నేనెలాంటి వాడినో గురువు అట్టివాడే అన్నారు. గురువును నేనేనన్నారు. అపారమైన భక్తితో గురువులను సేవించేవారు నన్ను సేవించినట్టేనన్నారు. విగ్రహం కనుక నన్ను సేవించడం తేలిక, కానీ నన్ను సేవించి గురువులను సేవించని వారికి భగవద్ అనుగ్రహం ఉండదన్నారు. ఒక్కటే మాట, నాగమిజ్య ప్రజాతిభ్యం కుచేలా తపసా ఉపశమేన వా తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా యథా. నేను యజ్ఞయాగాదులకు కాని, వాపీకూప తటాక నిర్మాణాదులకు కాని, ఉత్తమ సత్సంతాన వ్యవహార సంపాదనకు కాని, చిత్త నిగ్రహ రూపమైన తపస్సు, అంతరింద్రియ నిగ్రహమైన ఉపశమం మొదలైన వాటి చేత గాని సర్వభూతాత్ముడైన నేను సంతోషించను. గురుసేవతో నాకు కలిగే సంతోషం అపారమన్నారు. స్వదేశికస్యైవ శరీర చింతనం
భవేదనంతస్య మమైవ చింతనం. గురుగీతలో శంకరుడు పార్వతికి చెబుతారు, అనంతుడైన భగవంతుని యొక్క సేవే గురువులను సేవించడం. గురు శుశ్రూషతో నాకు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. పరమాత్మ కూడా గురుకుల వాసం చేశాడు, శాంతిపని దగ్గర సేవ చేశాడు. ఎందుకని? లోక శిక్షణ కోసం. ఇలాగే ప్రతివాడు చెయ్యాలనని. అపిన స్మర్యతే బ్రహ్మన్ మృత్యుం నివసతాంగురో గురుదారైశ్చోదితానామింధనాయ వనేక్వచితు. మిత్రమా, నీకు గుర్తుందా లేదా? ఒకరోజు మన గురుపత్ని కోరితే అరణ్యంలో కట్టెలు కొట్టడానికి వెళ్ళాం మనమిద్దరం. హకాలంగా మహారణ్యమపర్తౌ సుమహద్విజ వాతవర్షమభూత్ తీవ్రం. బ్రహ్మాండమైన అకాలమైన పెద్ద సుడిగాలి వర్షం వచ్చింది. పిడుగులు పడ్డాయి, ఉరుములు ఉరినాయి. సూర్యుడు అస్తమించాడు, దిక్కులు కనపడలేదు. జలంతో నిండిపోయింది హెచ్చు తగ్గు పల్లం గుంట మెరక ఏమీ తెలియలేదు. మృషం తత్ర మహానిలంబుభి నిగణ్యమానా ముహురంబు సంప్లవే దిశో విదంతః అధ పరస్పరం వనే గృహీత హస్తాః పరిబభ్రిమాతురాగా. ఏ గుంటలో పడిపోతామోనని ఒకరిని ఒకరం పట్టుకొని చేతులతో ఆ రాత్రంతా తిరిగి ఆ అరణ్యమందు. సూర్యుడు దయించగానే గురువైన కరుణా కటాక్షం కలిగిన శాంతిపని గురువు మన కోసం వెతుకుతున్నాడు. అపశ్యతు ఆతురాను. ఇలా వానలో తడిసి రాత్రంతా చలికి బాధపడి అరణ్యంలో తిరిగిన మమ్మల్ని చూచి అనుగ్రహించారు. నాయనా, ఏ పుత్రకా యూయవస్మదర్థే అతి దుఃఖితాగా. మీరు మా కోసం చాలా శ్రమ పడ్డారయ్యా. ఆత్మావై ప్రాణినం ప్రేష్ట. ఎంత వారికి శరీరం చాలా ప్రియం. అటువంటి శరీరాన్ని లెక్క చెయ్యక మా సేవ కోసం వినియోగించారే. మీకు చందం శజాతయామా అని ఎదగ చదువులు చదవటంలో రాలే, గురు అనుగ్రహంతో వచ్చినాయి. ఇప్పుడు చదవటం వల్లే వస్తుందనుకుంటారు, అందుకని రావాల్సిందేదో రాదు. చదువు వస్తుంది గాని జ్ఞానం రాదు. చదువులు గురువనుగ్రహం చేత వచ్చేవి అయాతయామములన్నారు, సారము పోనిటువంటివిట. కొంచెం వచ్చినా సారం కలిగిన చదువులు అన్నమాట. ఇక్కడ గాని పరలోకం గాని ఎక్కడైనా అప్రత్యత అవ్యాహత అద్భుతమైన శక్తి మీకు కలుగుతుంది పొమ్మన్నారు. మీ మనోరథములు తీరిపోతావన్నారు. ఇలా అనుగ్రహించి గురువులు చెప్పారు. స్వామి ఇక్కడ చెప్పలేదు గాని తమ అనుగ్రహం అయితే మరి ఏదైనా గురుదక్షిణ అడిగితే తీసుకొస్తామని. ఆ గురుదక్షిణ ఎప్పుడో సముద్రంలో మరణించిన గురుపుత్రుడి గురుపత్ని అడిగితే తీసుకోవచ్చి ఇచ్చారు. నాయనా మిత్రమా, గురోరనుగ్రహేణైవ పుమాన్ పూర్ణ ప్రజాయతే. ఎంత మునగాడు గాని, ఎంత వేత్త గాని, ఎంత చదవని గురువనుగ్రహం కలిగినప్పుడే పురుషుడు పూర్ణవుతాడు. ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్య దేవో భవ. ఉపనిషత్తుల శాసనం అదే పరమాత్మ ఇక్కడ చూపించారు. గురువు అనుగ్రహం చేతనే పూర్ణ పరిపూర్ణవుతాడు. సర్వకళా పరిపూర్ణుడంటే అప్పుడు కుచేరుడంటాడు, స్వామి మీరు నాకు మిత్రులుగా ఉన్నప్పుడు నాకు లభించనిదేమిటన్నారు. గురుమతి తలపగ త్రిజగద్గురుడ వనంగ తగిన నీకు గురుడనగా ఒండొరుడెవ్వడు ఇంతయును నీకరయంగ విడంబనంబుగాదే. ఇదంతా నటన కాదా స్వామి? నీకు గురువు ఎవరయ్యా? తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అనగుండు బుధనుతుండు. స్వామి సాందీపనుడు గురువుని ప్రార్థిస్తారు, మా గురువు ఇట్టివారని. భరిత సత్వుండు
సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అనగుండు బుధనుతుండు. అట్టి గురువుల యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళం మనం కృతార్థులమైనామంటే స్వామి నవ్వి, సరే గాని కిముపాయనమనీతం బ్రహ్మన్, మా చెల్లెలేమైనా మీ చేత పంపించలేదయ్యా కానుక, ఏం తెచ్చావు? అన్వప్యుపహృతం ప్రేమ్ణా భూర్యేవమే భవేతు. ఒక పరమాణువు తెచ్చిన ప్రేమతో భక్తితో ఆదరంతో ఇచ్చింది నాకు, చాలా సంతోషమిస్తుందన్నారు. దళమైన పుష్పమైనను ఫలమైన సలలితమైన సలిలమైన పాయని భక్తిం కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నామి ప్రయతాత్మనగా. చిత్తం నియమంగా ఉండి అపారమైన ప్రేమతో చక్కని భావంతో కుదురుతో ఒక ఆకు, నీరు, పుష్పం, తదభావే శుద్ధోదకం నివేదయామి, ఉదకమి చాలు. భావం చాలా బాగుండాలి. చాలా సంతోషంగా భుజిస్తాను. ఏం తెచ్చావని స్వామి నోరు తెరిచి అడిగినా సిగ్గుపడ్డాడు. ఈ అటుకులు శ్రీయపతికి ఎలా ఇచ్చేనని, లక్ష్మీపతిగా ఈ అటుకులు తీసుకో ఇవ్వటం. అప్పుడు అంటే వెనక ఈయనకు సర్వగుణాలు ఉన్నాయి గాని ఏమీ భగవదర్పణం చెయ్యలే. భగవదర్పణంగా ధనం వదలని వాడికి ఇప్పుడు పుట్టదు కదా, మరణ ఎప్పుడూ వదల బుద్ధి కూడా కాదు. ఆ సంస్కారం అలాంటిది అన్నట్లుగా ఇవ్వలేకపోతే స్వామి ఆ బొడ్డులో ఉన్న మూట లాగి, ఏమయ్యా ఏం చెప్పడం లేదే, ఇదిగో ఏవో ఉన్నాయిగా, సర్వభూతాత్మ దృక్సాక్షాత్ తస్య ఆగమన కారణం విజ్ఞాయ అచింతయం నాయం శ్రీకామహమామవజత్పురా. సర్వాంతఃకరణ వృత్తికి సాక్షి గనక భార్య పంపగా వచ్చాడు. ఇతనికి మొదటి నుంచి ధనం మీద ఐశ్వర్యం మీద లేదు. అవును, పతివ్రతాయా మే సఖా ప్రియ చికీర్షయా ప్రాప్త మాం అస్య దాస్యామి సంపదః అమర్చ దుర్లభా. మహాపతివ్రత భర్తను పంపించింది. పాపం ఇతడు కోరడు గాని ఆ అమ్మ కోరిక తీర్చడానికి అపారమైన సంపదలు నేను ఇవ్వదలిచానని స్వామి సంకల్పించారు. చీరబద్ధాన్ ద్విజన్మనః స్వయం జహార. ఆ వస్త్రంలో కట్టబడి ఉన్న మూట స్వయంగా లాగి పరమాత్మ విప్పి, అయ్యోయా ఏమీ తేలేదంటావే, ఓహో నన్వేతదుపనీతం మే పరమ ప్రీణనం సఖే తర్పయత్యంగమాం విశ్వమేతే పృథుక తండులా. హరిరేవ జగత్ జగదేవ హరి, సర్వబ్రహ్మాండం పరామా యొక్క విరాట్ స్వరూపం. ఆహా, నాకు ఎంతో ప్రియమైనవయ్యా ఈ అటుకులు, ఎప్పుడూ దొరకవు నాకు. నువ్వు ఇటువంటివి తెచ్చావు, గుప్పెడు తీసుకొని బ్రహ్మానందంగా దీనితో అనంతకోటి బ్రహ్మాండాలు తృప్తయిపోయినవి పొమ్మన్నారు, భుజించారు. ఇది ముష్టిం సకృజ్జగ్ధ్వా ద్వితీయం జగ్ధుమాదధే. రెండో పిడికలు తీసుకోవడానికి చేయబెడితే లక్ష్మీదేవి రుక్మిణీదేవి ఆపిందిన పట్టుకుంది. ఏతావత అలం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే అస్మిన్ లోకే అథవా ముష్మిన్ను. స్వామి, ఈ ఒక్క పిడికని మీరు తిన్నారే, ఇది చాలు అతనికి ఈ లోకం పరలోకం సర్వ సంపదలు ఇవ్వటానికి. ఇంకొక పిడికలు కూడా తింటే ఏమిస్తారన్న పరమ ప్రీతితో ఒక ఉదకం, ఇంత క్షణం ఒక గుప్పెడు అడుగులు చాలు, బ్రహ్మాండమంతా తృప్తమైంది అని ఆపింది. ఆ రాత్రి దివ్యోపచారాలు అనుభవించాడు కుచేరుడు. గంధం పూసి వింజామరణతో విసి అగరు పన్నీరు ధూపాలిచ్చి చక్కని క్షీరాన్నములు మధుర పదార్థాలు
భోజనం పెట్టి ఆనందంగా రాత్రి ఎంతసేపో మాట్లాడారట. బాల్య స్నేహితులు కదా. భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం రూప. ఆయన చూడండి, చిత్తం ఎప్పుడు లయమైపోయింది. సగుణ సాకార పరబ్రహ్మ దర్శనానందంలో మునిగిపోయి తానెవరో, ఎందుకొచ్చాడో ఏమిటో అంతా మర్చిపోయినాడు. బ్రహ్మానంద సమాధిలో ఉండిపోయినాడు. స్వామిని చూస్తున్నాడు, మాటలు వింటున్నాడు. ఆహా, చక్కని పానీయాలు, చక్కని భోజనం, బ్రహ్మలోకగతుల్లాగా ఉన్నాడు. శోభూతే విశ్వభావేన స్వసుఖేన అభివందితగా. ఆ రాత్రి హాయిగా నివాసం అయిపోయింది. తెల్లవారి స్వామి వెళ్ళి వస్తానన్నారు. వెళ్ళి వస్తానంటే బయలుదేరి జగామ స్వాలయం తాత బయలుదేర తీసి వెళ్ళి వస్తామని చెప్పడం చేత స్వామి వాకిలి దాకా వచ్చి కౌగలించుకొని చక్కగా ఓదార్చి మంచిదన్నారు. బయలుదేరారు స్వామి. అలబ్ధ్వా వందిత జగామ స్వాలయం తాత పద్యనువ్రత్య నందితగా. ఆనందంగా, తృప్తిగా, పరిపూర్ణమైనటువంటి సంతోషంతో పరమాత్మ చేత పంపబడిన వాడై తన స్వస్థానానికి, స్వగ్రామానికి కుచేరుడు బయలుదేరాడు మెల్లగా. సచ అలబ్ధ్వాధనం సఖ్యుర్నత యాచితవాన్ స్వయం స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ను మహద్దర్శన నిర్వృతగా. స్వామి ఏమీ ఇవ్వలేదు, ఒక నూతన వస్త్రం కూడా పెట్టలేదు. ఎందుకని? ఆయన కోరిక లేదుగా. బయటకు వచ్చేదాకా అసలు భార్య ఎందుకు పంపించిందో, తనెందుకు వచ్చాడో ఈయనకు తెలియదు. దారిలో వెళుతూ మా వామాక్షి ఏదో ధనానికి పంపించింది కదా, ఏమీ ఇవ్వలేదా, ఆహా నా జన్మ ధన్యమైందనుకున్నాడు. అఘో బ్రహ్మణ్య దేవస్య దృష్టా బ్రహ్మణ్యతమయ యతు దరిద్రతమ లక్ష్మీమాశ్లిష్ట బిభ్రత ఉరసి. ఎంత బ్రాహ్మణ భక్తి! పరమాత్మకు ఎంత అనుగ్రహం నా మీద! ఏ వక్షస్థలంలో లక్ష్మీదేవి నివసించి ఉన్నదో ఆ వక్షస్థలంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడే, ఏమి కరుణ! క్వాహం దరిద్ర పాపీయాన్, దరిద్రుణ్ణి నేనెక్కడ? బ్రహ్మబంధురితి స్మాగం బాహుభ్యాం పరిరంభితగా. దో బ్రాహ్మణుడు వచ్చాడని అపార అనుగ్రహంతో నన్ను కౌగలించుకున్నారు స్వామి. నివాసిత ప్రియాజుష్టే పర్యంకే, లక్ష్మీదేవితో సరస సల్లాపాలు గడిపే ఆ అంశతూలికా తల్పం మీద దరిద్రుణ్ణైన నన్ను కూర్చోబెట్టాడు. బలరామస్వామిని కూర్చోబెట్టేంత గౌరవంతో ప్రియురాలైన రుక్మిణీదేవి చేత వింజామను వీయించాడు. కాళ్ళొత్తాడు, కడిగాడు, పూజ చేశాడు. ఆహా, దేవదేవుడు! ఎంత లీలానాటకం! స్వర్గాపవర్గయో పుంసాం రసాయం భువి సంపదం సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం. స్వర్గం, మోక్షం, సమస్త జీవకోటికి పాతాళం, స్వర్గం, భూమి, ఎక్కడైనా సర్వసంపదలకు, సర్వసిద్ధులకు, సర్వానుగ్రహములకు ఆయన చరణార్చనమే మూలం కదా. నాకేమీ ఇవ్వలేదే. అధనోయం ధనం ప్రాప్య మాద్యన్నుచ్చయన్నమౌ స్మరేతు ఇది కారుణికో నూనం ధనం మే భూరి నా దదతు. వీడు దరిద్రుడు, వీడికొక్కసారి ధనమిస్తే మదించి నన్ను మరిచిపోతాడని శ్రీనిధి ఇట్లు నన్ను బచరించి ఘనమున విత్తనేమియున్న ఈని తెరంగుగా అనబడే. ఎన్నా దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడనిగాక శ్రితత్తిహరుండు సత్కృపంభోనిధి సర్వవస్తు పరిపూర్ణినిగా నను చేయకుండునే.
వీడు ధనంతో పాడైపోతాడని అనుగ్రహించాడు స్వామి. కరుణా కటాక్షం కదా అనుకుంటూ ఊరు వెళ్ళాడు. తన ఇంటి దగ్గరికే వెళ్ళాడు అలవాటు ప్రకారం. అక్కడ పాక తన ఇల్లు ఏమి కనపడలే. దుష్టము స్వలంకృతై పృంభి స్త్రీభిశ్చ హరిణాక్షిభి. మంచి సుందర స్త్రీలు దివ్యాభరణాలు పెట్టుకొని వాకిట్లో నిరీక్షిస్తున్నారు. ఇది ఎవరిల్లబ్బా అనుకుంటూ ఉండగా దేవతాస్త్రీల వంటి కాంతి కలిగిన స్త్రీలు మహాగీత వాద్యాలతో వచ్చారు. పతి మాగతమాకర్ణ్య భక్తుత్త అతి సంభ్రమా. ఆ రాత్రికే సర్వ సంపదలు వచ్చినాయి ఆ వామాక్షికి. భవనాలు, పర్యాంకాలు, రత్న ఖచ్చిత దివ్య సింహాసనాలు, సమస్త దాసదాసీజనాలు, సర్వాభరణాలు, నూతన వస్త్రాలు, సర్వధన సంపదలు. వచ్చి మంగళహారతి ఇచ్చింది. భర్తకు పాదాల మీద పడి నమస్కరించి భార్యను చూచాడా. దైవీం వైమానికీమివ దాసీనాం నిష్కంఠీనాం మధ్యే భాంతిం సవిస్మిత. బంగారపు ఆభరణాలు, కంఠాభరణాలతో కూడిన దాసీలతో ఉన్న భార్యను చూచి ఇది ఎవరిల్లన్నాడు. మనదేనన్నది. స్వామి అనుగ్రహం. స్వచ్ఛస్ఫటిక గుడ్యేషు మహామరకతేషు చ రత్నదీపాభి భ్రాజమానా లలనా రత్న సంయుత విలోక్య. స్వామి నీ అనుగ్రహం ఎంతది. ఈ సంపదలన్నీ నావే, నువ్వు అనుగ్రహించావా. నిర్వ్యగ్రహ స్వసమృద్ధి మహైతుకి నిష్కారణంగా వచ్చిన ఈ సర్వ సంపత్తులను ఆలోచించి నూనం బతయే తన్మమ దుర్భగస్య శశ్వదరిద్రస్య సమృద్ధి హేతు మహావిభూతేరవలోకతోన్యో నైవ ఉపపద్యేత. లక్ష్మీరమణుణ్ణి దర్శించి సేవించి రావటమే నాకీ భాగ్యం. కొంచెం ఇచ్చి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు లోకంలో బడాయికి. ఇంత ఇచ్చి కూడా ఇచ్చానని కూడా అనలేదే. అవునులే, మేఘం వర్షిస్తుంది, నేను వర్షిస్తున్నానని చెబుతుందా? వర్షించి తరువాత ఇంత వర్షం కురిపించానంటుందా? ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య వైభవం. భక్తాయ చిత్రం భగవాన్ కి సంపద రాజ్యం విభూతిర్న సమర్థయత్యజ అదీర్ఘబోధాయ విచక్షణ స్వయం పశ్యన్ నిపాతం ధనినాం మదోద్భవం. ధనం బాగా ఇస్తే మదాంధుడై పాడైపోతాడని యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం అన్నారు స్వామి. ఎవనికి అనుగ్రహించదలుచుకుంటే వారి ధనాన్ని తాను తీసుకుంటాడట. అందుకని ఇన్నాళ్ళ నుంచి నాకు ధనం ఇవ్వలే స్వామి. ఈ ధన సంపద భోగాలు నాకు కలిగి నా మనస్సుకు పట్టక నిర్వికార చిత్తున్నై ఎప్పుడూ నిన్ను స్మరించడం మరవక నీయందు అనుసంధానం కలిగిన చిత్తంతో నేను కృతార్థుణ్ణయ్యేటట్టు చూడమని ప్రార్థించాడు స్వామి. ఒక దరిద్రుడైన కుచేరుణ్ణి దివ్యానుగ్రహంతో సులభాతి సులభుడు భగవానుడనే అపార కృపా విశేష పరంపరలని చూపించారు. నాయనా పరీక్షిత్తు శుకయోగం చెబుతున్నారు. ద్వారకా నగరంలో గ్రహణం వచ్చిందని కురుక్షేత్రానికి వెళ్లారు వీరంతా. అక్కడ బ్రహ్మాండమైనటువంటి పరివారం అందరూ వచ్చారు. అన్ని వేపుల నుంచి గోపికలు వచ్చారు, నందరాజు వచ్చాడు, పాండవులు వచ్చారు, దేవకీదేవి, రోహిణీదేవి అందరూ వచ్చారు అక్కడికి. అప్పుడు పరమాత్మ గోపికలకు బోధించారు. మహా దుఃఖపడుతున్న వారిని చూచి అనామయం దృష్ట్వా గోపికలకు జ్ఞానోదయం కలిగింది. సగుణ సాకార సేవానందం చేత భగవానుని జ్ఞానం కలుగుతుంది. నవ్వుతూ అన్నారు, అపిస్మరధన స్వానాబద్ధచికీర్షయ. మా సొంత పనులుండి మిమ్మల్ని వదిలిపెట్టి మధురకు చాలా కాలమైంది. కృతజ్ఞుడు కాడని అనుకోవకండి, దుఃఖపడవద్దండి. నూనం భూతాని భగవాన్. కాలమనే పరమాత్మ ఈ భూతములను కలుపుతాడు, విడదీస్తాడు. ఎలా? వాయురు యథా ఘనానీకము తృణతూల జర్గం శివ. వాయుదేవుడు ఆకాశం మీద మేఘాలని, ఇక్కడ ఉన్న గడ్డి దుమ్ము అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ మార్చినట్లుగా సంయోజ్య ఆక్షిపతే భూయ. సంయోగం కల్పిస్తాడు, వియోగం కల్పిస్తాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టండి, మయి భక్తిర్హి భూతానాం అమృతత్వాయ కల్పతే.
సమస్తమైనటువంటి కుండ, గోడ, మట్టి పదార్థముల యందు మట్టి ఎలా ఉంటుందో సర్వ పదార్థముల యందు, అలాగే చతుర్విధములైన భూతములు జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జములనేటువంటి 4 రకాల భూతాలు నా యందు ఉంటాయి. భోక్తృరూపంగా వాటి యందు సత్తా చైతన్యాలతో ఉంటా. భౌతిక రూపమైన వస్తుజాలం కాని, భోగించే పదార్థం కాని, భోక్త అయిన జీవుడు గాని, సాక్షిగా ఉన్న పరమేశ్వరుడు గాని పరిపూర్ణుడైన నాయందే ఈ వికారములన్నీ. ఈ విషయం గుర్తుంచుకున్నప్పుడు ఎవరికీ ఎక్కడ సంయోగ వియోగ దుఃఖాలుండవు. దివ్య జ్ఞానోపదేశం చేశారు. తరువాత ద్రౌపదీదేవికి ఈ అష్టభార్యలు వారి వారి వివాహాలు ఎలా అయినవో అవన్నీ కూడా వరుసగా చెప్పుకున్నారు. కుంతీదేవి ప్రార్థించింది పాండవుల్ని రక్షించమని. స్వామి తన యోగమాయతో కప్పబడిన మహిమ కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు మానవ భావంలో ఈ చమత్కారాలన్నీ చూపించాడు. తరువాత ఒక విచిత్రమైన అనేక కథా సందర్భాలు జరిగినాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మిథిలానగర చక్రవర్తి ఒక బ్రాహ్మణుడు, పరమ బ్రహ్మణ్యుడైన బ్రాహ్మణుడు, ఇద్దరూ కూడా పరమాత్మను ఆశ్రయించారు. మీ దర్శనం కావాలి, మీరు రావాలని కోరారు. ఇద్దరూ ఏకకాలంలో కోరటం చేత విదేహ రాజు, శృతదేవుడనేటువంటి బ్రాహ్మణుడు కోరటం, పరమాత్మ ఏం చేశారు, మహర్షుల పరివారంతో బయలుదేరారు. 2 ప్రకాశములతో వెళ్ళారు. ఒకటి రాజుంటికి వెళ్ళారు, మరొక రూపంతో బ్రాహ్మణుడింటికి వెళ్ళాడు. జనక నత్వా మునిశ్చ సంహృష్టో ధూన్వన్ వాసో నర్తక స్వాగతేన అభినంద్యాంఘ్రీన్ సభార్య వనిజే ముదా మహాభాగ ఆత్మానం స్వగృహాన్వయం. భార్యతో కూడా శృతదేవుడు మహాభజించాడు. పరమాత్మ అక్కడ విదేహరాజు దగ్గర పూజింపబడ్డారు. స్వామి చివరకు ఒక్క మాట చెప్పారు, నాయన ఒక్క మాట గుర్తుంచుకోమన్నారు ఆ బ్రాహ్మణుణ్ణి. నాకు చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరములు ధరించిన రూపం ప్రియం కాదయ్యా. శుద్ధ స్వభావం కలిగిన జ్ఞాననిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు నాకు చాలా ప్రియం. అక్కడ నైవేద్యం అయినట్లుగా మరొక చోట అయి తృప్తి కలగదు నాకు. క్షేత్రములు, తీర్థాలు ఇవన్నీ మెల్లమెల్లగా పవిత్రం చేస్తాయి, తిరగ్గా. కానీ మహానుభావులు, పరమ సాధువులు, విప్రహ సర్వదేవమయ, సర్వదేవతా స్వరూపుడు బ్రాహ్మణుడు. రూపమేతదు దయితం న చతుర్భుజం సర్వదేవమయో విప్రహ అహం విప్రమయ. నేను బ్రాహ్మణమయం. నాకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలంటే అంటే మహర్షుల్ని వేరుగా, పరమాత్మను వేరుగా భావించాడా ఆ బ్రాహ్మణుడు. అందుకని ఆయనకు ఉపదేశించారు. ఉషిత్వా సన్మార్గం. ఆ ఇద్దరికీ కూడా పరమాత్మ విదేహ నగరంలోనే సన్మార్గం, సతాం వేదవాక్యానాం అద్వితీయే బ్రహ్మణి తాత్పర్య మార్గం, ఆ సర్వవేదముల యొక్క పరమ తాత్పర్యమైన బ్రహ్మస్వరూప బోధ, జ్ఞానబోధ చేశారట వారికి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఒకడు అడిగాడు, నిర్గుణుడైన పరమాత్మను సగుణములైన వేదాలు ఎలా చెప్పగలుగుతాయి అని. అభిధావృత్య, లక్షణావృత్య, శక్త్య ఏ విధంగా చెబుతారు? గౌణమా? ఏ వృత్తితో భగవంతుణ్ణి వేదాలు చెప్పగలవని అడిగితే అప్పుడు పరమాత్మ చెప్పారు, శృతులే సాక్షాత్ సతసతః పరే, కార్యకారణముల కంటే భిన్నమైన పరమార్థ వస్తువును శృతులే గుర్తిస్తాయి. బుద్ధీంద్రియ మనఃప్రాణాన్ జనానాం అసృజత్ ప్రభువు మహాత్రార్థం. పరమాత్మ మానవులకు కృతార్థులు కావాలని సృష్టి చేశారు. వీరు సంసార కూపంలో పడి మరల లోకలోకాంతరాలు వెళ్లాలని కాదు. ఎందుకని? ఉత్తమ లోక ప్రాప్తి, ఉత్తమ జన్మ ప్రాప్తి, ఉత్తమమైనటువంటి స్థితి ఇవేవీ కాకుండా మోక్షం కూడా కలగటానికి. స్వయంభువ బ్రహ్మసత్రం జరిగింది జనలోకంలో. కలాప గ్రామవాసులైన మహర్షులంతా వచ్చారక్కడికి. నారదుల వారికి నారాయణుడు చెప్పాడు ఈ మాట. అప్పుడు సృష్టికి ముందుగా
తన సుష్టమైన దానిని చక్కగా తానే పానం చేసి యోగ నిద్రా పరవశుడైన భగవానుణ్ణి శృతిమాతలు వెళ్లి ప్రార్థనలు చేసి మేలు కొలిపినయి. జయ జయ జహ్య జామజిత ఘోష గృభీత గుణం త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగ అగ జగదోకసాం నిఖిల సత్యవబోధకతే క్వచిదయా ఆత్మనానుచరో అనుచరేర్నిగమః. ఈ సమస్తమైన జీవకోటికి మాయను తరించే శక్తిని అనుగ్రహించమన్నారు. నీవు అనుగ్రహిస్తే వారు కృతార్థులవుతారన్నారు. ఈ సమస్తమైన లోకానికి కూడా కృతార్థత కలగాలంటే వారిని అనుగ్రహించమంటే వారే అనుగ్రహించుకోవచ్చు కదా. అంటే ఆ శక్తి నీవు అనుగ్రహించాలి. అగ జగదోక సమస్త శక్తులను బోధ చేసేటువంటి వాడివి నీవు. మరి నా సంగతి మీకెలా తెలుసని శృతులను అడుగుతారేమో అని శృతులే చెప్పుకున్నాయి. క్వచిదజయ ఆత్మనా చరత అనుచరేన్నిగమః. ఒకప్పుడు మాయతో, ఒకప్పుడు కారణస్వరూపంగా ఉన్న పరమాత్మ కేవల ఆనంద స్వరూపంగా రెండు రకాలుగా శృతులు చెబుతాయి. ఎలా చెబుతాయి? నిర్గుణ, నిర్వికార, నిర్విశేష, శుద్ధ, బుద్ధ, ప్రత్యేక అభిన్న పరబ్రహ్మ స్వరూపాన్ని నేతి నేతి, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, అంతఃకరణ కాదు, స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణ శరీరం కాదు, కాదు కాదు అని నిషేధిస్తూ చెబుతాయిట. సగుణంగా సాకారంగా ఉన్న వస్తువును, పరమాత్మను సమస్తతో వా ఇమాని భూతాని జాయంతే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణో తస్మై తగమ్మదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. సమస్తమైనటువంటి బ్రహ్మాండ కారణభూతమైన వస్తువును పరమాత్మను చక్కగా శృతులు చూపిస్తాయి. ఈ జగత్తులన్నిటికీ నీవే సృష్టి సమయంలో ఇలా యోగ నిద్రను పొందుతున్నావు. ఇంద్రో యాతో వసితస్య రాజా అగ్నిర్మూర్ధ దివః కగుతు సర్వేషాం వేదవాక్యానాం అద్వితీయే బ్రహ్మణి తాత్పర్యం అని. సమస్త వేదవాక్యాలు ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు ఎన్నో దేవతల పేర్లు కనపడతాయి. అవన్నీ నిజంగావు. అన్ని పేర్లతో పిలవబడేది పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపమే. ఇది సమస్తమైనటువంటి వేదములకు కూడా నిర్ణయ స్వరూపమని శృత్యభిమాని దేవతలు తమ యొక్క గీతములలో పరమాత్మను ప్రార్థిస్తాయి. ఇటువంటి ఆఖ్యానం అయిన తరువాత ఏకాదశ స్కంధానికి వచ్చి పరీక్షణ్ మహారాజుకు శుకయోగీంద్రుడు అనేక రకాలైన విశేషాలు చెబుతూ వసుదేవుడి దగ్గరికి నారదుల వారొస్తే తనకు జ్ఞానభిక్ష పెట్టమని నారదుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు నవ కవులన్నారు వీరిని. వీరే నవనారాయణులు. ఋషభుడనే మహాయోగి నారాయణాంశతో అవతరించిన వారి కుమారులుగా పుట్టారు. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రమీడ, చమస, కరభాజనుడు. వీరినే నవనారాయణుడని పిలిచారు. నవనారాయణులు విదేహ మహారాజుకు కలిగిన సంవాదాన్ని చూపించారు. కర్మ వల్ల కర్మజాడ్యం పొందకుండా కర్మల వల్ల శుద్ధమైన చిత్తంతో భగవత్ప్రీతిని సంపాదించి ఆ ప్రేమతో భక్తి అనేటువంటి దాన్ని సంపాదించి ఆ భక్తి ద్వారా శుద్ధమైన చిత్తానికి జ్ఞానోదయం కలుగుతుందని వీరే కలియుగంలో నవనాథులుగా నాథ సంప్రదాయాన్ని ఉద్ధరించారు. కోరక్ష జాలంధర, చర్పటాక్ష, కానీప జాలంధర, ఈ 9 పేర్లతో నవనాథ సంప్రదాయం పుట్టింది. మత్స్యేంద్రనాథ్ ఇందులో కవి అనేటువంటి ఆయన. శ్రీదత్తాత్రేయ అనుగ్రహంతో నవనారాయణులుగా తిరిగారు. వీరే విదేహ మహారాజుకు జ్ఞానోపదేశానికి ఆత్మయోగి వర్యులైన మహానుభావులు జ్ఞానోపదేశం చేస్తాడు. ఈ విదేహ సంవాదాన్ని నారదుడు వసుదేవునికి చక్కగా బోధిస్తాడు. తరువాత స్వామి అవతార సమాప్తి చెయ్యబోతున్నారని గుర్తించి ఉద్ధవుడు తన యొక్క జ్ఞాన సిద్ధి కోసం శ్రీకృష్ణస్వామిని ప్రార్థించగా శ్రీకృష్ణస్వామి అనేక విశేషాలు, అనేక విధములైనటువంటి శ్రీదత్తాత్రేయ యదు అవధూత సంవాదాలు, అనేక రకాలైన మహిమలన్నీ చూపించి సత్సంగ ప్రభావాలు వర్ణించారు. అనేక విధములైనటువంటి జ్ఞానస్థితులను భక్తి, జ్ఞానం, యోగం వల్ల ఏమవుతుంది? చిత్తం పరిపక్వమవుతుంది. పరిపక్వమైన చిత్తమునకు భక్తి చాలా దగ్గరవుతుంది. భక్తి అంటే ఏమిటి? ధృతస్య భగవద్ధర్మా ధారావాహికతాంగత సర్వేషే మనసో వృత్తి. మనస్సు యొక్క వృత్తి ధృతం,
చిత్తం అనే లక్క గట్టిగా ఉంటుంది, దీనికి కాపు పెడతారు. ఈ కాపు పెడితే కరుగుతుంది. మనమేదో లక్కను పొయ్యి మీద పెట్టి కాపుతాం. కాపులంటే ఏమిటన్నారు? సెగలు పెట్టడం. ఈ కాపులు అనేక రకాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం అన్ని. మనకేదో మధుర పదార్థం చూచినా, మధురమైన దృశ్యం చూచినా, శ్రావ్య సంగీతం విన్నా మనస్సట్టే కరిగిపోతుంది. ఆ కరగటమే ఇది భగవద్గుణానుభవంతో కరగాలి. పరమాత్మ యొక్క అనుభవం, లీలా విశేష విహారాలని, పరమాత్మ యొక్క సగుణ సాకార విశేషాలని చక్కగా మననం చెయ్యాలి. అవి స్ఫూర్తికి రావాలి. తదానందంతో పులకాంకురాలు, రోమాంచాలు, ఆనంద బాష్పాలు కలగాలి. శరీరాన్ని మరవాలి. మరిస్తే చూడండి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇన్నయిన తర్వాత యోగ శాస్త్రంలో 6 భూమికలు దాటితే ధ్యానం వస్తుంది. కానీ భక్తుడికో చిత్తం కరిగిపోగానే జన్మాంతర సంస్కారం కాని, సత్పురుషుల ఆశ్రయం కాని, సద్గురువుల కటాక్షం కాని, భగవద్ అనుగ్రహం కాని, ఆ పుణ్యభాగ్యం చేత హత్తుగోపోతుంది. ప్రహ్లాదుడికి గర్భస్థితుడై నారదుడు ఉపదేశించినట్లుగా ఆ ఉపదేశ మాత్రం చేతనే హృదయం కరిగిపోయి భగవంతుని యందు చిత్తం అనేది అలా నిలిచిపోయింది. ఆ నిలిచే చిత్తం కలగటమే భక్తి. ఈ భక్తికి స్వస్వరూపమే భక్తి యొక్క ఫలభక్తి అన్నారు, సాధన భక్తి అన్నారు, ఏకాంత భక్తి అన్నారు, ప్రేమాత్మక భక్తి అన్నారు. గోపికలకు చూడండి, సుందరాతి సుందర మదన మోహన దివ్య లావణ్య సౌందర్య ధామాన్ని అలా చూసి ధ్యానించగానే వారికి దొరికింది. ఎంతగా ఆలోచించినా దొరకదు కొంతమందికి. దానికి తగిన పుణ్య సంస్కార సాధనం లేదన్నమాట. అప్పుడేం చెయ్యాలి? యమనియమాదుల చేత, యోగ ప్రణాళికల చేత చక్కగా చిత్తాన్ని నిర్వాత దీపవతన్నారు. గాలి లేని చోట దీపం ఏకాంతంగా ఏకాగ్రంగా వెలిగినట్టుగా మనస్సు అటూ ఇటూ చంచలం కాకుండా నిలుపుకోవటం. ఆ నిలుపుకున్నటువంటి భక్తి చాలా గొప్పదన్నారు. అటువంటి భక్తితో పరమాత్మను అనేక రకాలుగా భావించవచ్చన్నారు. సర్వేశ్వరుణ్ణి నిజంగా ఎవరు తెలుసుకోగలరు? అదే శృతిమాతలు అన్న మాటల్లో కూడా కైగను వేదవత అవర జన్మలయ అగ్రసరం యత ఉదగాదృషిః యమను దేవగణా ఉభయే తర్హి నసన్ నచ అసత్ ఉభయం నచ కాలజవః కిమపి తత్ర శాస్త్రమపగృహ్య శయీత యదా. ఎవని తరువాత బ్రహ్మ పుట్టాడు? కైహను వేద. పరమాత్మ యొక్క సంకల్పంతో సృష్టింపబడ్డ బ్రహ్మకు మాత్రం పరమాత్మ యొక్క సంగతి ఏం తెలుస్తుందన్నారు. ఆ భగవానుని యొక్క నిత్య నిరతిశయ వైభవాన్ని భక్తితోటే గ్రహించగలుగుతారు. తవ పర్యేచరంచఖిల సత్వనికేతతయః తౌత పదాక్రమం చ విగణయ్య శిరో నిరుతేఘే పరివయసే పశూని వగిరా విబుధాన పితాను త్వయి కృత సౌహృదాః ఖలు పునంతి నయే విముఖాః. పరమాత్మ యొక్క చరణారవిందముల యందు అనురాగ, ప్రేమ, భక్తి, అనుసరణ ఎవరు సంపాదిస్తారో వారికే సమస్తమైన జన్మలు చరితార్థములవుతాయి, కృతార్థులవుతారు. ఎవరు విముఖులవుతారో వారికి శాస్త్రాలు చదివినా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, నిరీశ్వర సాంఖ్యాన్ని పట్టుకున్నా, ఏ విధమైన ప్రయత్నాలు చేసినా కృతార్థత రాదు, కరుణింపబడరు. ఆ కరుణింపబడాలంటే భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహం వల్లనే కలుగుతుంది భగవంతుని భక్తి. భగవాన్ భక్త భక్తిమాన్. భగవంతుడు భక్తుల యందు భక్తిని చూపిస్తాడు. పరమాత్మ తన యందు ఎవరైతే ప్రేమను చూపిస్తారో వారి యందు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చూపిస్తారు స్వామి. ఎక్కడా నిరతిశయంగా భగవంతుని యొక్క దివ్య కటాక్షం కలుగుతుంది. స్వజన సుత ఆత్మధార ధన దామధరాసురతైః త్వయి సతి కిం నృణాం శ్రయత ఆత్మని సర్వరసే ఇతి సదజానతాం మిథునతో రతయే చరతాం సుఖయతి కోన్మిఘ స్వనిఘతే స్వనిరస్త భగే. స్వామి, నీ యొక్క మహదానందం బ్రహ్మానందాన్ని పొందలేక ఈ జగత్తులో భార్యలని, పుత్రులని, విషయములని, ధనములని వీటి దగ్గర లేశ 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 ఆనందాలు పొంది దానితోటే తమ జన్మ కృతార్థమైనట్లు భావించి
తిరుగుడు మరుగుడు పడతారు అజ్ఞానం చేత. ఆత్మని సర్వరసే, సర్వ అఖండ ఆనంద రసస్వరూపమైన నీయందు చిత్తాన్నెవరూ పెట్టుకోలేకపోతున్నారు. భువి పురుష పుణ్యతీర్థ సదనాన్యుషయో విమదా తవుత భజవ. సమస్తమైనటువంటి తీర్థాలు, ఋషులు, పుణ్యాలు వాటన్నిటినీ కూడా భగవచ్చరణార విద్యముల యందే చూడగలిగినటువంటి మహానుభావులు కృతార్థులవుతారు. ఇదే ఉపదేశించారు కర్మకు భక్తికి భేదాన్ని, కర్మభక్తుల యొక్క యోగముల యొక్క స్థితులను నవనారాయణులు విదేహ మహారాజు. విదేహుడు కైవల్యనిష్ట కలవాడు, దేహమున్నా దేహభానం లేని మహానుభావుడు. అయినా ఆయనకే బోధించారు వీరు కావాలని. ఎందుకని? పరతత్వ స్వరూపం గనక. అద్భుతమైనటువంటి ప్రభావం. ఉద్ధవుడు అడగటం, శ్రీకృష్ణ భగవానులు చెప్పడం, పరిపూర్ణమైనటువంటి అనేక ఆశ్రమ వర్ణ ఈ జగత్తు యొక్క నిష్ఠ పరినిష్ఠిత స్థితి సర్వం కూడా ఉద్ధవుడికి చెప్పారు, పరమాత్మ బోధించారు. ఎందుకంటే సృష్టి స్థితి లయాలు కలిగితే గాని దీని యందు అసత్య భావం కలగదు. ఇదే ఇత్తం పురా రాజా భీష్మం ధర్మవిదాంబరం అజాత శత్రుం పప్రచ్చ సర్వేషాం వోను శృణ్వతాం. ఆయన ఇదే నవ ఏకాదశ పంచత్రయన్ భావాన్ భూతేషు ఏనవై ఈక్షేత. ఇదే భీష్ముడు ధర్మరాజుకు బోధించాడు అంపశయ్య మీద. సమస్తమైన జ్ఞానాలు ఉపదేశించారు. ఈ జ్ఞానములే మహానుభావులు నారదాదులు ఉపదేశించారు. ఇతరులు కూడా దీన్నే గ్రహించారు. భక్తి, జ్ఞాన, క్రియ ఈ మూడు రూపములైనటువంటి తత్వమును బోధించారు. గుణ దోష వ్యవస్థ. ఎందుకంటే గుణాలు గ్రహించడానికి, దోషాలు వదిలిపెట్టడానికి. నశ్వరమైన ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు ఎందుకు వర్ణించారంటే ఇవి సత్యములు కావని, కల్పిత మాత్రములని, విద్యాత్వఖ్యాతి కలిగినటువంటిదే ఈ జగత్తని, దీని యందు నిత్యబుద్ధిని పొందవద్దని తెలుసుకోవటం కోసం గాని దీన్ని చెప్పడమే ప్రధానం కాదు. వర్ణాశ్రమ వికల్పం కూడా చూపించారు జగత్తుకు. ఎందుకంటే వర్ణములు, ఆశ్రమములు ఇవన్నీ వ్యవహార దశలో ఉన్నాయి, స్వప్నంలో ఏం లేవు. జాగ్రత్తలో అవి స్వప్నంలో లేనట్టుగా జ్ఞానస్థితి కలిగిన తర్వాత ఈ వర్ణములు లేవు, ఆశ్రమములు లేవు. వివిక్తత కలిగి ఏకైకమైన బ్రహ్మాద్వైత అనుభవ అనుగ్రహం గనక కలిగితే వారు కృతార్థులవుతారు. పరిపూర్ణమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా శోభిస్తుందని ఏకాదశ స్కంధంలో తరువాత యదు అవధూత సంవాదాన్ని బాగా వివరించి శ్రీదత్తాత్రేయ గురుమూర్తి అవధూత స్వరూపాన్ని చక్కగా స్ఫుటంగా ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పి అవతార సమాప్తి చేస్తారు. తర్వాత విషయం